వ్యాస మహర్షి విశిష్టత మీద ప్రవచించుకోబోతూ ఉన్నాం. అందుకని నేను మా అమ్మ ప్రార్థనలో మా అమ్మని వ్యాసపీఠం అన్నాను. మనకి పురాణాలు చెప్పేటప్పుడు ఒక సంప్రదాయం ఉంటుంది. ఎదురుగా పండితులు పెద్ద పెద్ద గ్రంథాలు పెట్టుకున్నప్పుడు వ్యాసపీఠం మీద పెట్టుకుంటారు. ఓ చెక్క ఇలా ఉండి ఓ చెక్క ఇలా ఉంటుంది, అది సరిగ్గా ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకుంది, అది చాలా బాగుంటుంది. వెనక తాటాకు పుస్తకాలు కూడా ఉండేవి కాబట్టి అవి ఇలా తిప్పాలి, ఇలా తిప్పకూడదు. ఇలా తిప్పడానికి కూడా అది బాగుంటుంది. ఈవేళ పెద్ద పెద్ద రామాయణ భారతాది గ్రంథాలన్నీ ఇంతంతలా ఓ పుస్తకాలు పెట్టుకోవాలంటే అది సరిగ్గా పద్ధతిగా ఉంటుంది. మనం చేతితో పట్టుకుని చూడలేం. ఆ వ్యాసపీఠం ఎంత గొప్పది అంటే వ్యాసుడు కూర్చునేటువంటి ఆసనంగా దాన్ని భావించేవారు. కేవలం గ్రంథం పెట్టేటువంటి పీఠంగా అనుకోలేదు. ఆ వ్యాసపీఠాన్ని గురించి ఒక పురాణాల్లో ఒక విశేషమైన ఇతివృత్తం ఉంది. వ్యాసపీఠాన్ని అవమానించిన కారణంగా బలరాముడు తీర్థయాత్రలు చేయాల్సి వచ్చింది, తప్పు ఒప్పుకొని. నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకి ఒకచోట కూర్చుని పురాణాలన్నీ చెబుతుంటే బలరాముడు వచ్చాట, శ్రీకృష్ణుడి అన్నగారు. ఎంతైనా శ్రీకృష్ణుడికి లేదు కానీ ఆయన కొంచెం ఉండేది. నేను శ్రీకృష్ణుడి అన్నగారిని, శ్రీకృష్ణుడికి ఏం లేదు, ఆయన అన్నగారిని నేనుకు ఉండేది. అసలు వాళ్ళకు ఉండదు, కొసరు వాళ్ళకు ఉంటుంది కొంచెం. అందుకని ఈయన సభలోకి వచ్చాట. ఏదో అప్పటికే ఏదో నడుస్తుంది అక్కడ. బలరాముడు వచ్చాడు అనేసరికి శ్రీకృష్ణుడు అన్నగారనే భక్తి కొంతమందికి, భయం కొంతమందికి. ఏమన్నా అంటే నాగలు పుచ్చుకుని వేసేస్తాడు ఆయన. ఆయనకి రెండే ఆయుధాలు, ఒకటి హలం, రెండు ముసలం. ఉంటే నాగలి, లేకపోతే రోకలి బండ. రెండు పెట్టి కొడితే ఎవడు బతకడు. ఇంకా ఒకసారి కోపం వచ్చి హస్తినాపురాణం మొత్తం ఇలా పెళ్ళగించాడు. అది పూర్వానుభవం ఉంది. అందుకని ఎందుకు వచ్చింది ఈయంతో గొడవ అని అందరూ లేచి నిలబడ్డారు. వేదిక మీద కూర్చుని పురాణం చెబుతున్న సూతుడు లేచి నిలబడలేదు, నిలబడకూడదు. వేదిక మీద ఉండి వ్యాసపీఠంలో ఉండి ఆసీనుడై పురాణము ప్రవచనము చెబుతున్న వ్యక్తి సభలోకి ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే తాను లేచి నిలబడకూడదు. అది తనకు సంబంధించింది కాదు. ఇక్కడ నేను కూర్చున్న పీఠం అది వ్యాసపీఠం, అంతే. ఇది అక్కడ కూర్చున్నవాడు వ్యాసుడు, దిగే వరకు అంతే. దిగిన తర్వాత మనలాగా ఆయన కూడా. పైగా మాకు అవధానాలు చేసిన వాళ్ళకి బాగా అనుభవం. మేము వేదిక మీద ఉన్నప్పుడు సాక్షాత్ సరస్వతి స్వరూపులు అనుకోకపోతే మేము చెయ్యలేము అవధానం. మనకేం వచ్చు అని బీదరపులు అరిస్తే ఎవడో దెబ్బ కొడతాడు, పడిపోతాం అంతే పద్యాల్లో. ఏ కఠినమైన సమస్య ఏదో కానీ మనకేం రాదు అన్న భావన ఉంటే ఇంకేం రాదు, బుర్రలోంచి కూడా ఏమి రాదు. ఏం లాభం లేదు. నేను సాక్షాత్ సరస్వతి స్వరూపాన్ని, నేను చెయ్యగలను అనే విశ్వాసం ఉంటేనే అది నడుస్తుంది. ఆ ధైర్యం ఉండాల్సిందే. అదే మళ్ళీ వేదిక మించి మేము దిగామంటే ఎంత సహస్రావధానం చేసి 1000 పద్యాలు చెప్పినా సరే దిగాము అంటే ఎవరన్నా వచ్చి పండితులు బాగా చేశారండి అంటే మీ దయండి అంటాం వెంటనే, అంతే. ఇంకేం మాట్లాడం. అక్కడ ఉండడానికి వీలు లేదు గర్వం అనేది. కానీ వేదిక మీద ఉంటుంది. వేదిక మీద ఎవరైనా కాస్త అటు ఇటుగా మాట్లాడితే అంతకంటే 10 రెట్లు ఎక్కువ మాట్లాడేస్తాం, అనుమానం ఏం లేదు అక్కడ. ఆ పౌరుషం లేకపోతే, ఆ మిరపకాయ కొరకపోతే గుంటూరు పౌరుషం రాదు. అక్కడ మిరపకాయ కొరకాల్సిందే, భయపడడానికి వీలు లేదు. అందుకని సూతుడు అలాగే కూర్చున్నాడు. ఆయన ధర్మం ప్రకారం, ఆయనకేమీ అహంకారం లేదు. అంత అహంకారాలు ఉండేవాడు సూతముని అని మనం చెప్పడానికి వెళ్ళే. ప్రతి పురాణము ఆయన పేరు మీద ఉంది. సూతుడు శౌనకాది మహర్షులకు ఇట్లనే 18 పురాణాలు మొదలవుతాయి. కానీ బలరాముడికి వచ్చేసింది అహంకారం. నేను వస్తే లేవడా, పైగా అందరూ లేచారు, ఈయన లేవలేదు. వచ్చిన ఇబ్బంది అసలు తేడా ఎక్కడుందంటే ఎవడూ లేవకుండా ఉంటే గొడవ ఉండేది కాదు. మనలో చాలామంది చేసే ఇబ్బంది ఇది. కొంతమందికి ఏదో అనిపిస్తుంది, వాళ్ళు లేచి నిలబడతారు, ఇక మిగిలిన వాళ్ళు అందరూ నిలబడాలి, ఇంకా తప్పదనుకుని. అసలు మనం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే లేవడం అనేది మనకు సంబంధించిన విషయం కాదు. వారు వస్తారు, పెడతారు. సాలిస్యంగా రమ్మని వారికి ఎవరు చెప్పారు? అది వారిదే పొరపాటు. వస్తే వెనకాల నుంచి అలా వెళ్ళిపోవాలి, కూర్చోవాలి, అంతే. మధ్యలోంచి వచ్చి ఆడావిడి చేయకూడదు. సంగీత సభ అంతే, సాహిత్య సభ అంతే. అది ప్రశాంతంగా జరగాలంటే అంతే. అందుకని బలరాముడు కోపం వచ్చి నాగలి పెట్టి కొట్టేశాడు సూతుడిని. ఇంకా ఆయన కోపం అంటే అలాగే ఉంటుంది. ఇంకా నేను వస్తే లేవా, నువ్వేమిటి, నీ పురాణం ఏమిటి, నువ్వేమిటి, అసలు నేను ఎవరనుకుంటున్నా. ఆశ్చర్యం ఏమిటంటే సూతుడు చనిపోయాడు. వెంటనే అక్కడున్న ఋషులు మిగిలిన వాళ్ళందరూ వచ్చి బలరాముడిని అన్నారు, ఏమిటయ్యా ఇది, ఏమిటా అహంకారం? ఏదో గౌరవానికి మిగిలిన వాళ్ళు లేచారు, ఆయన వ్యాసపీఠం, ఆయన అక్కడి నుంచి లేవకూడదు, అందుకని లేవలేదయ్యా. నీ మీద గౌరవం కాదు, ఆయన కింద ఉంటే నీకు పాదాభివందనం చేసేవాడు, అది వేరే విషయం. అది
అంటే బలరాముడికి పశ్చాత్తాపం కలిగింది. పాపం మహానుభావుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి అంటాడు ఉత్తరరామ చరిత్రలో. భవభూతి చెబుతాడు ఈ మాట. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. లోకోత్తరులైన మహానుభావుల యొక్క మనస్సులు ఎలా ఉంటాయంటే, వజ్రాదపి కఠోరాని, ఒక్కోసారి వజ్రం కంటే కఠినంగా ఉంటారు. ఆ సమయంలో వాళ్ళను అరగంట సేపు పడగదిలో పెట్టి తాళవేయడం మంచిది. వాడు జోలికి వెళ్ళొద్దు. వాడు మహానుభావుడు, వాడు మహాపండితుడు, వాడు సరస్వతి పుత్రుడు, వాడు అంటే అది అవుతుంది. అంటే వాడు కోపం వచ్చిందంటే మనం దూరంగా వెళ్ళిపోవాలి, మాట్లాడదు ఇంక అసలు. ఆ అరగంట వాడిని వదిలేయి, వాడి తెక్క కుదిరే వరకు అంతే. కాసేపటికి వాడే దారికి వస్తాడు, కుదిరేయడమే అంతే. అంతేకాని అప్పుడే మనం కూడా రెచ్చిపోయామనుకో, ఇకంటే ఏం జరుగుతుందో తెలియదు. మనం అంటే ఏమీ జరగదు, కానీ వాడంటే ఏదైనా జరుగుతుంది. ఆ పాండిత్యం కారణంగా, చిత్తశుద్ధి కారణంగా, సరస్వతి ఉపాసన కారణంగా ఆయన వాక్శుద్ధితో పాటు వాక్సిద్ధి కనిపెట్టుకున్నాడు. ఆయన వాక్శుద్ధి నుంచే వాక్సిద్ధి ఉంటుంది. ఒట్టినే వాక్సిద్ధి ఎవరికీ రాదు. వాక్శుద్ధి ఉంటేనే వాక్సిద్ధి ఉంటుంది. ఆ వాక్శుద్ధి ఏర్పడడానికే మంత్రజపం చేయమని చెప్పారు. మంత్రజపం మౌనంగా ఉండి మంత్రజపం చేయడం వల్ల, అది మనం మాలతో తిప్పుతూ చేసినా, మాల లేకుండా చేసినా, ఎలా చేసినా కూడా ఆ దృష్టి మనస్సు అంతా మంత్రం మీదే ఉంచి చేస్తే దానివల్ల వాక్ శుద్ధి ఏర్పడుతుంది. అంటే వాక్కు చాలా పవిత్రం అవుతుంది. అసలు మాట్లాడలేదుగా, మాట్లాడకపోవడం కంటే పవిత్రమైన విషయం ప్రపంచంలో లేదు. మేము ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అంతే, ఇంకది మేము చెప్పలేం. మాట్లాడకపోవడం మౌనమే పవిత్రం. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇంకా మౌనం అర్థం కాక, నిజం చెప్పాలంటే అంతే, నిజం ఒప్పుకోవాలంటే అంతే, ఇంకా మౌనం అర్థం కాక, ఇంకా ఏదో మాట్లాడాలి కావచ్చు, అవసరం కావచ్చు, మాట్లాడితే లోకం బాగుపడుతుంది కావచ్చు, ఇంకా ఒక వెర్రి ఆశ, ఏదో ఒక ఆశ అంతే. నిజానికి మాట కంటే మౌనం చాలా గొప్పది, అనుమానం ఏం లేదు. ఆ మౌనంగా ఉండి మంత్రజపం చేసేవాడికి వాక్ శుద్ధి వస్తుంది. వాక్ శుద్ధి కారణంగా వాక్ సిద్ధి వస్తుంది. శుద్ధి అంటే పవిత్రంగా ఉండడం, సిద్ధి అంటే అతను ఏదంటే అది జరగడం. వాక్సిద్ధి ఉన్నవాళ్ళు విశేషం ఏంటంటే వాడు జరగబోయేదాన్ని చెప్పడు, జాతకాలు చెప్పడు, ముహూర్తాలు పెట్టడు, ఇలా జరుగుతుందని చెప్పడు. గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, ఈ భాగవతం అంతా ఆయన చెప్పడు. ఎవడెవరిలో ఉన్నా వాడికి అనవసరం. వాక్సిద్ధి అంటే అర్థం వాడు జరగబోయేదాన్ని చెప్పడు, వాడు ఏం చెబితే అది జరుగుతుంది, దాన్ని వాక్సిద్ధి అంటారు. మొత్తం తిరిగిపోతుంది చక్రం ఇలాగా. ఎందుకంటే జగన్ మిథ్య, ప్రపంచమే ఒక మాయ, ఒక సినిమా, దీన్ని మొత్తం నడిపించేది అమ్మవారు. ఈ మాట్లాడేవాళ్ళు ఆవిడ ఉంది. అందుకని ఆవిడ ఆ భక్తుని యొక్క వాక్కు ప్రకారం ఒరే ఇలా తిప్పేదాన్ని అలా తిప్పేస్తాను రా ఏముందని చెబుతుంది. అంతే, సినిమా రీమిక్స్ అంటారు దీన్ని. మొత్తం మిక్స్ మాట్లాడేది లేదు. ఇంకా ఇలా తిప్పేదాన్ని అలా తిప్పేద్దాం. భగవన్నామ జపం ఎప్పుడూ అంత గొప్పది, అందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనాలు చెప్పడానికి, గ్రంథాలు చదవడానికి, పాండిత్యం సంపాదించడానికి అందరికీ యోగ్యత ఉండదు, అందరికీ అవకాశం ఉండదు. కానీ భగవన్నామస్మరణ చేయడానికి యోగ్యత లేనివాడు ఎవడన్నా ఉంటాడు. ఆ బండరాయి తప్పితే ఇంకెవరూ ఉండరు. ఇక్కడ ఆ బండరాళ్లను కూడా మనం మహర్షులుగా భావించి పూజిస్తున్నాం. అంత పవిత్రమైనటువంటి స్థలం ఇది. దాన్ని ఏదో అడ్డగా ఉంది కదా కొట్టేద్దాం, ఇక్కడ ఏదో ఇంకో గది వేసేద్దామని ఆలోచన చేయకుండా దాని చుట్టూ చక్కని పూలదండ వేసి గౌరవించారు. నేను మహర్షిగా భావించి నమస్కారం చేసుకున్నా పొద్దునటువంటి శిలలు నేను చూసినప్పుడు. ఇక్కడ దాని విలువ దానికి ఉంది. పాషాణ మౌనం అంటారు యోగ వాసిష్టంలో. ఎప్పటికైనా సాధించాల్సింది అదే. మనుషులు మొత్తం పాషాణ మౌనాన్ని సాధించాలి. అంటే దేనికి స్పందించకపోవడం కాదు, అన్నింటికీ లోపలే స్పందిస్తాం, బయటకు కాదు ఊరికే మాట్లాడేది. ఇక్కడ ఏమిటిది 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 అని లోపల అంతర్గత వేదన చెందితే అంతర్గతమైన శక్తి బయటకు వచ్చి అతను అవతార పురుషుడు అవుతాడు. అలా అయినవాడే రాముడు, అయినవాడే కృష్ణుడు. దశావతారాలు సమాజంలోంచే పుట్టే, వైకుంఠంలోంచి కిందికి దిగవు. అజ్ఞానంతో మాట్లాడద్దు, సమాజంలోంచే పుడుతుంది ఏ అవతారమైనా సరే. ఆ అంతర్గతమైనటువంటి ఆవేదన సామాజిక శక్తి అంతా ఒక వ్యక్తి యందు నిష్ఠితం అవుతుంది. ఆ నిష్ఠ కలిగిన వ్యక్తే రాముడు, ఆ నిష్ఠితమైన వ్యక్తే కృష్ణుడు. దగ్గర పైనుంచి కిందికి దిగవు. అవతారాలు సమాజంలోంచే వస్తాయి ఖచ్చితంగా. వాడిని అప్పుడు మామూలుగా సాధారణంగా పుట్టగానే రాముడిని మామూలు పురుషుడు అంటారు. తర్వాత ఏమో ఆయన సాధించిన తర్వాత మహాపురుషుడు అంటారు. ఆయన మరణించిన తర్వాత చారిత్రక మహాపురుషుడు అంటారు. ఇంకా కొంతకాలం అయిపోయాక ఆయన అవతార పురుషుడు అంటారు. ఇంకా ఓ యుగం గడిచాక యుగ పురుషుడు అంటారు. మొత్తం అవతారాలన్నీ ఇలాగే ఏర్పడ్డాయి, సందేహించాల్సిన పని లేదు. పైనుంచి కిందికి దిగవు, సమాజంలోంచే ఏర్పడతాయి, సృష్టిలోంచే ఏర్పడతాయి. వాడు సాధించిన కార్యాలను బట్టి వాడని అవతార పురుషులుగా చెప్పారు తప్పితే ముందే నేను అవతారం అని నిర్ణయించుకుని ఎవడు దిగడ కిందకి అంత అవసరం ఎవరికీ లేదు ఇక్కడ.
ఆ శక్తి ఇక్కడే పుడుతుంది. ఎవరు సమాజాన్ని గురించి ఆవేదన చెందుతూ ఉంటారో వాళ్ళలోంచే పుడుతుంది అది. అందుకని పాపం బలరాముడు మహానుభావుడు కాబట్టి వజ్రాదపి కఠోరాయన, ఆయన వాక్కు కఠోరంగానే ఉన్నా మృదువుని కుసుమాదపి వెంటనే తెలవగానే అయ్యో నిజమే కదా, నేను అజ్ఞానంలో పడ్డాను. వ్యాసపీఠం అది, అతను అక్కడ కూర్చున్నాడు, దాని మర్యాద కాపాడటం కోసం అతను లేవలేదు, కానీ నాకు నమస్కరించలేదు అని నేను అహంకారానికి లోనయ్యాను. నాది తప్పు కానీ ఆయనది తప్పే ఉంది అని ఒక్కసారి ఇదయ్యి మళ్ళీ బలరాముడు ఎంత శక్తిమంతుడు అంటే తన శక్తి చేతనే ఆయన్ని బతికించాడు. మళ్ళీ సూతుడు బతికాడు. అంతటి శక్తిమంతుడు బలరాముడు, సందేహం లేదు. సూతుడు లేచి కూర్చున్నాడు, అందరూ హాయిగా ఆనందంగా సంతోషించారైంది. అప్పటికి కూడా సూతుడు ఒక్క మాట అనలేదు. అవసరమైతే బలరాముడిని కాదు కృష్ణుడిని కూడా శపించగలిగిన శక్తి కలిగిన వాడు సూతుడు. కానీ ఆయన ఎంత శాంతుడు అంటే ఒక్క మాట అనలేదు. ఏదో నా పూర్వజన్మలో ఏదో దోషం ఉండి ఉంటుంది, అది ఏదో ఇక్కడ ఇలా జరగాలి, ఆ కీడు పోయింది, నీకు నమస్కారం అన్నాడంతే, ఒక్క మాట మాట్లాడలేదు. సూతుడు అంటే సూతుడే, మాట్లాడే పని లేదు ఇంకా. దాంతో బలరాముడికి పశ్చాత్తాపం కలిగి నేను ఇంత చేసినా ఆయన ఒక్క మాట లేదు నన్ను అని ఆ ఋషులందరికీ పాదాభివందనం చేసి, ఒక బ్రహ్మజ్ఞానిని నేను సంహరించాను, ఇది బ్రహ్మహత్యా పాతకం, ఇది నాకు పరిహారం చెప్పండి అంటే 12 ప్రధానమైనటువంటి తీర్థాతులు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తిరిగి ప్రతి దాంట్లోనూ స్నానం చేసి ప్రతి చోట ఏడాది చొప్పున తపస్సు చేస్తూ 12 ఏళ్ళు తీర్థయాత్ర చేస్తేనే నీ పాపం పోతుంది, లేకపోతే ఇది పోదు అని చెప్పారు. కేవలం మునగడం వల్ల లేవడం వల్ల పోదండి, పశ్చాత్తాపం వల్ల పోతుంది పాపం అనేది. ఆ పశ్చాత్తాపానికి మనం సమయం కేటాయించాలిగా. ఉద్యోగాలు సంసారాలు చేసుకుంటే సమయం ఎక్కడది? అందుకని తీర్థయాత్రలు పెట్టారు. ఆ పెట్టి ఎక్కడికో పెడితే ఏమవుతుంది, ముందు సంసారానికి దూరంగా ఉంటాడు, మళ్ళీ ఈయన రెచ్చగొట్టేవాళ్ళు ఎవరూ లేకుండా ఉంటారు. ఇంట్లోనూ కూర్చుని ఈయన పశ్చాత్తాపడ్డాడు అనుకో, పావుగంట పశ్చాత్తాపడగానే భార్య కాఫీ పట్టుకొచ్చి తాగండి ఉంటుంది, ఇంకేం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు ఇంకా. పైగా ఇంకో బంధువు ఎవరో మేనమావ కొడుకో తోడుండో వస్తాడు, నీకేమిట్రా నువ్వు పశ్చాత్తాపం, వాడు ఎవడో చెప్పాడు నువ్వు చేయడం మతి, లేకపోతే సరే రెచ్చగొట్టేస్తాడు. ఇంట్లో ఉంటే ఇవే జరుగుతాయి. అందుకే తీర్థయాత్రలు చేయమన్నారు. బంధువుల మధ్యలో ఉన్నాం అనుకోండి, మిత్రుల మధ్యలో వాళ్ళు ఎవరో మనకు లేని భావాలన్నీ చెప్పి రెచ్చగొట్టేస్తారు అనవసరంగా. ఉన్న శాంతితో మనం ఉండనివ్వరు. అందుకని నిజమైన శాంతి ఉండాలి అంటే ఏకాంతంగానే ఉండాలి, తిరుగులేదు ఇంకా. ఎవరున్నా సరే రెండో వారు ఉన్నారంటే అభ్యంతరమే అది. అందుకని తీర్థయాత్రలు చేయమన్నారు. ఆ రకంగా చేసి బలరాముడు ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తీర్థయాత్రలే మీకు కురుక్షేత్ర యుద్ధకాలంలో జరిగే. వరుసగా యుద్ధం అయిపోయాక ఎప్పుడో వచ్చాడైన బలరాముడు. యుద్ధం ఎగ్గొట్టేసి ఎవరి పక్షాన పాల్గొనకుండా తీర్థయాత్రకి వెళ్ళడంలో ఉద్దేశం ఇది. దేవీ భాగవతంలో ఉంటుంది, భాగవతంలో కూడా ఉంటుంది ఈ విషయం. అటువంటిది వ్యాసపీఠం. ఆ వ్యాసపీఠానికి మనం ముందుగా నమస్కారం చేస్తున్నాం ప్రార్థన రూపంలో. అమ్మా, భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున తెలుపు వ్యాసపీఠము యదందలంతు అన్నాను. భారతం కానీ భాగవతం కానీ మొదలైనవన్నీ అంతో ఎంతో అర్థం చేసుకున్నాము అంటే చిన్నప్పుడే పాలు తాగే వయస్సులోనే ఏదో పడుకోవడానికి కొన్ని కథలు, తిరిగి లేవడానికి కొన్ని కథలు, లేచాక కాలక్షేపం కోసం కొన్ని కథలు, అన్నం తినకుండా నేను ఏడిపిస్తూ ఉంటే కొన్ని కథలు చెప్పి మాకు మొత్తం మీద రామాయణ భారత భాగవతాలన్నీ నేర్పేసావమ్మా, అటువంటి తల్లి నీకు నమస్కారం అని అమ్మకి నమస్కారం చేశాం మనం. ఎందుకంటే ఈ దేశంలో ఒక అదృష్టం నిన్నమొన్నటి వరకు కొనసాగింది ఏమిటి అంటే, ఎవ్వరికీ రామాయణ భారత భాగవతాదులు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేకుండా తల్లులు వారి తల్లులు చెప్పుకుంటూ వెళ్ళారు వరుసగా. ఈవేళ కొత్తగా ఒక దౌర్భాగ్యం, ఇంగ్లీషు మాధ్యమం కారణంగా 30 ఏళ్ళుగా పట్టినటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే, వారికి ఏమీ తెలియదు, వీరికి ఏమీ తెలియదు. ఒకవేళ చెప్పమన్నా కానీ ఇంగ్లీషులో చెబుతారు, అసలే బాగుండదు అది. నేను రైల్వే స్టేషన్లో సాక్షాత్తు విన్నాను. ఓ తండ్రి ఓ బొమ్మల పుస్తకం తీసి పిల్లాడికి చెబుతున్నాడు. అందులో హనుమంతుడు బొమ్మ వచ్చింది, అదేదో హనుమంతుడు పుస్తకం అన్నమాట, బొమ్మ వచ్చింది. వాట్ ఈజ్ దిస్ డాడీ అన్నాడు. హనుమాన్ ఈజ్ ఏ బిగ్ మంకీ అన్నాడు. ఎంత కర్మ కాలిపోయిందిరా అనుకున్నాను నేను. ఆ తండ్రి చెబుతున్నాడు, పాపం తెలుగు వచ్చిన వాడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, హనుమంతుడి గురించి ఏం చెప్పాలో తెలియట హనుమాన్ ఈజ్ ఏ బిగ్ మంకీ. అయ్యో బాబోయ్, నువ్వు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటినవాడు, సాత్వికాటంకమైన మైనాకుణ్ణి, రాజసాటంకమైన సురసని, తామసాటంకమైన సింహికని ఎదిరించి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి వెళ్ళి రావణాసురుడికి అంతకంటే గొప్పగా బుద్ధి చెప్పి సీతమ్మను చూసి లంకాదహనం చేసిన మహానుభావుడు బిగ్గుమంకియా? ఇంతకంటే పదం ఏం దొరకలేదా? ఇదండి భాషా దౌర్భాగ్యం. అదే తెలుగువాడిని ఎవడైనా కనీసం ఏమీ చదువు రాదు అని మనం అనుకుంటా గేదెలు కాసుకునేటువంటి వ్యక్తినైనా సరే అతని పాండిత్యం అతనికి ఉందండి, తక్కువ చేయాల్సిన పనేం లేదండి. హనుమంతుడి గురించి చెప్పంటే, అయ్య బాబు మా ఊళ్ళో ఆంజనేయ స్వామి ఉన్నాడండి అని దండం పెట్టేస్తాడు, ఏం చెప్పడు ఇంకా. చాలు, అది చాలు, అదే గౌరవం. ఆయనకి తెలుసున్న పాట కూడా ఈయనకి తెలియదే. ఇదే బిగ్గుమంకియా? ఈ స్థితి వచ్చిందండి.
అందుకని నేను మా అమ్మకి నమస్కారం చేస్తున్నా. అవన్నీ చెప్పావమ్మా, కాబట్టి ఇవాళ వేదికలెక్కి విహరించగలుగుతున్నాం. పాపినేని శివశంకర వంటి సమస్కంధ స్థాయి నాతో సమానమైన స్థాయి అయింది కవిత్వంలో. అటువంటి మహానుభావుడి చేత 4 మాటలు నేను మాట్లాడించుకోగలిగాను. ఇవాళ నన్ను అభినందిస్తూ నాకు ఇది గొప్ప సత్కారంగా నేను భావిస్తూ ఉన్నాను.